వాళ్ళకిలాగా ఒక్క ఛాన్స్ మేమేదో సిగ్నల్ మ్యూట్ లోకి వెళ్ళిపోయింది. ఒక్క ఛాన్స్ అన్నది ఆయన ఒక్క ఛాన్స్ దేనికోసం దోసుకోవడానికి ఆంధ్ర రాష్ట్రాన్ని. అది కౌంటింగ్ 2 రోజుల క్రితం కూడా చూసాం కదా. సిఎస్ జవహర్ రెడ్డి గారు పోయి వైజాగ్ లో ఏ రకంగా చేశాడో అక్కడ ఉన్నటువంటి మా కార్పొరేటర్ గారు మొత్తం ఆధారం చూపించాం. అవును, అంటే ఆయనకు ఒక్క ఛాన్స్ అన్నది ఏంటంటే ఆంధ్ర రాష్ట్రాన్ని దోసుకోవడానికి. అవును, కానీ ఇక్కడ మా నాయకుడు ఇవాళ పార్టీ ఒక పక్కన పార్టీని పెంచుకోవాల్సిన పరిస్థితుల్లో కూడా లేదు మనం రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు మంచి చేయడానికి, రాష్ట్రాన్ని బాగు చేయడానికి అనే ఆలోచనతోనే ఒత్తు పెట్టుకుని ఓటు చీలను అనే ఒక నినాదంతో ఇవాళ వచ్చినందుకు ఆయన నమ్మినందుకు ఇంత పెద్ద ఎత్తున ఈ కూటమికి నిజంగా ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఖచ్చితంగా ఏదైతే ఇవాళ ప్రజలు తీసుకున్న నిర్ణయానికి ఖచ్చితంగా ఆ బాధ్యత మేము తీసుకుంటాం. ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్ళా పునర్నిర్మించుకోవాలి. నేను అది పదే చెప్తా, పునర్నిర్మించాలి. ఎందుకంటే ఉన్నటువంటి రాజ్యాన్ని నాశనం చేశారండి. అవును, 2 రోజుల క్రితం కూడా అక్కడ ఉన్నటువంటి సామాన్ని ఇంకా తీసుకెళ్తున్నారు. అంటే మ్యూట్ అని చెప్పండి. ఉన్నటువంటి సామాన్లు కూడా తీసుకెళ్లిన పరిస్థితిలో ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఉన్నారంటే వాళ్ళు ఎట్లా రాజకీయ నాయకులు వస్తారండి? అందుకని అనేది వైఎస్ఆర్ పార్టీ అనేది ఒక దొంగల సమూహం అంటారు. వాళ్ళు ఎవరు కూడా కాదు, వాళ్ళు మేబీ బాధపడితే పడవచ్చు కాక, వాళ్ళదంతా ఒక సమూహం. అది కూడా దొంగల సమూహం. అది సో ఇవాళ ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు.